పార్వతీపురం. అవును సార్. పార్వతీపురం చూసినట్లయితే ఇప్పుడు అక్కడ కంటెస్ట్ చేస్తున్న దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోగారావు కంటెస్ట్ చేస్తున్నారు. అవును సార్. అట్లాగే విజయ్ బోనాల బోనాల ఇప్పుడు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది చాలా టఫ్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంత ఎడ్జి పార్వతీపురం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండిద్ది అనేటువంటిది కూడా ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే ఎన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. దీనికి రీజన్ కూడా మనం చూసినట్లయితే జోగారావుకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2019లో కంటెస్ట్ చేస్తే 75,000 ఓట్లు వచ్చినాయి. అక్కడ చిరంజీవులు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయనకి 51,000 ఓట్లు వచ్చినాయి. అంటే 24,000 ఓట్ల తేడా ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య రావటం ఉంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా చూస్తే పార్వతీపురంలో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అంటే తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది. కానీ బట్ అక్కడ ఉన్నటువంటి ఎక్కువ ప్రభావం అయితే ఈ రకంగా అక్కడ కొప్పులో వెలములు ఎక్కువగా ఉంటారు, తూర్పు కాపులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1,89,000 ఓట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. సరే, మొత్తానికి అక్కడ పార్వతీపురం ప్రస్తుత రిజల్ట్ ప్రకారంగా ఆ రకంగా ఉంది. ఇక